వరల్డ్ వార్స్ ప్రపంచ యుద్ధాలు అసలు ఈ ప్రపంచ యుద్ధాలు అనేది ఎందుకు వస్తాయని ఆలోచించినట్టయితే వీటికి చాలా కారణాలు ఉన్నాయని మనం చెప్పుకోవాలి. ఇందులో ఒకటి కాదు, చాలా అంశాల కలయిక వల్ల కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. అందులో నెంబర్ 1 అధికారం కోసం పోటీ, అంటే పవర్ స్ట్రగల్. అసలు ప్రపంచ దేశాలు, ముఖ్యంగా పెద్ద పెద్ద దేశాలు ప్రపంచాన్ని తామే ఆధిపత్యంగా పరిపాలించాలని కోరుకోవడంలో తప్పే లేదు. కాకపోతే అందులో ఉన్న ఉదాహరణకి ఏంటంటే జర్మనీ మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధాల్లో పెద్ద స్థాయి శక్తిగా ఎదగాలనుకుంది. మరియు బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా కూడా తమ వలస సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనుకున్నాయి. ప్రతి దేశానికి కూడా ఒక శక్తి, ఒక కోరిక అనేది ఉంటుంది. అయితే ఇతర దేశాలతో కంటే తామే బలమైన వాళ్ళని అనిపించుకోవాలనే కోరిక ఉంటుంది. అయితే దీనివల్ల సైన్యాన్ని పెంచుకుంటారు, ఆయుధాలు తయారు చేస్తారు, వేరే వేరే దేశాల మీద ప్రభావం చూపించాలని కూడా అంటారు. ఇది ప్రపంచ యుద్ధాలకు ఎలా దారి తీస్తుందంటే, హిట్లర్ నాయకత్వంలో జర్మనీ పెద్ద దేశంగా మారాలన్న ఉన్మాదంతో ఇతర దేశాల మీద దాడి చేసింది. ఇది రెండో ప్రపంచ యుద్ధానికి కూడా కారణమైందని మనం చెప్పుకోవాలి. ఈ దేశాల మధ్య కూడా ఎవరు గొప్పవాళ్ళు అనే పోటీ వలస సామ్రాజ్యాల కోసం, ఆయుధ శక్తి కోసం యుద్ధాలకు నాంది పలుకుతూ ఉంటారు. దేశానికి అధికారం వస్తే శాంతి వస్తుందా? కాదు. దేశాల మధ్య జరిగే పోటీ వాస్తవానికి మానవత్వానికి కూడా నష్టం వాటిల్లుతుంది. ఒకప్పుడు హిట్లర్ అధికారాన్ని కోరికగా భావించాడు, కానీ ప్రపంచమే మంటల్లో కాలిపోయింది. నెంబర్ 2, భూమి వనరుల కోసం పోటీ, ఫైట్ ఫర్ రీసోర్సెస్. ఇది ప్రపంచంలోని ప్రతి దేశానికి అవసరమైన వనరులు పరిమితంగా ఉంటాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి చమురు, బంగారం, ఇనుము, తామ్రం, నీటి వనరులు, ఇలా వ్యాపార మార్గాలని, భూమి, వ్యవసాయం కోసం, జీవించడానికి, నిర్మాణాలకు, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ వనరులు ఎక్కువగా ఒకే కొన్ని ప్రాంతాల్లో ఉండటం వలన దేశాలు వాటిపై హక్కు చూపిస్తూ ఉంటాయి. ఇది యుద్ధానికి కూడా దారితీస్తుంది. నెంబర్ 3, మిత్ర దేశాల ఒప్పందాలు, ఏలియన్సెస్. మిత్ర దేశాల ఒప్పందాలు అంటే ఇవి ప్రపంచ యుద్ధాల్లో చాలా కీలక పాత్ర వహిస్తాయి. ఎందుకంటే మిత్రత ఒకవైపు శాంతికి దారితీస్తే, మరోవైపు యుద్ధాన్ని పెంచే చల్ల చెదురు అగ్ని ప్రమాదంగా మారవచ్చు. అయితే ఒక దేశంపై ఎవరైనా దాడి చేస్తే దాన్ని రక్షించేందుకు మరొక దేశం ముందుకు వస్తుందనే ఒప్పందం. అంటే నువ్వు మీద ఎవరైనా దాడి చేస్తే నేను యుద్ధంలోకి వస్తా. ఈ ఒప్పందాలు సాధారణంగా రహస్యంగా చేయబడుతూ ఉంటాయి. కానీ యుద్ధం వస్తే ఒక దేశం నుంచి మొదలైన ఘర్షణ 10 దేశాలకు కలిసి యుద్ధంగా మారిపోతుంది. నంబర్ 4, జాతీయత గర్వం, ఎక్స్ట్రీమ్ నేషనలిజం. ఇది ఒకవైపు దేశాన్ని ప్రేమించే భావన అయితే, మరొక వైపు ఇతర దేశాలను తక్కువగా చూసే ప్రమాదకరమైన మానసికతకు దారితీస్తుంది. అయితే మా దేశం గొప్పది అనే భావన ఒక స్థాయిలో దేశభక్తి అయితే మంచిదే, కానీ అదే భావన ఎక్కువైపోతే ఇతర దేశాలను తక్కువగా చూడడం, వాళ్ళ మీద ఆధిపత్యం చూపాలని అనుకోవడం, తమ జాతి మాత్రమే శ్రేష్టమైన భావన కలగడం అనేది చాలా ప్రమాదకరం. ఇది ఎంత ప్రమాదకరం అంటే శాంతిని దెబ్బతీస్తుంది, ద్వేషాన్ని రెచ్చగొడుతుంది, యుద్ధానికి మౌలిక కారణంగా మారుతుంది. ప్రజలను మోసగించి నేతలు తమ స్వార్థం కోసం ఉపయోగిస్తూ ఉంటారు. దేశాన్ని ప్రేమించడం తప్పు కాదు, కానీ ఇతర దేశాలను ద్వేషించడం అది దేశభక్తి కాదు. హిట్లర్ జర్మనీ గొప్పది అన్నాడు, కానీ లక్షల మందిని చంపి యుద్ధం తెచ్చాడు. జాతీయత ఓ మంట, సరైనదైతే వెలుగు, తప్పు అయితే మంట. నంబర్ 5, తప్పిద నాయకత్వం, రాంగ్ లీడర్షిప్. ఇది యుద్ధాలకు, దేశాల నాశనానికి, లక్షలాది ప్రాణాలు పోవడానికి కూడా ప్రధాన కారణాల్లో ఒకటనేది చెప్పుకోవాలి. మంచి నాయకుడు దేశాన్ని కాపాడుతాడు, కానీ తప్పు నాయకుడు దేశాన్నే కాదు ప్రపంచాన్నే కాల్చేస్తాడు. ఇందులో రాంగ్ లీడర్షిప్ అనే దానికి ముఖ్యమైన కారణాలు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు చూస్తే, అహంకారం చూపిస్తారు, క్షమించకుండా పగ తీర్చుకోవడం, ప్రజల అవసరాల కంటే తన స్వార్థాన్ని చూపించడం, చర్చల బదులు యుద్ధాన్ని ఎంచుకుంటే అదే తప్పిద నాయకత్వం అవుతుంది. మన అహంకారం వల్లే యుద్ధాలు ప్రారంభించాడని చెప్పడంలో హిట్లర్నే మనం తలుచుకుంటూ ఉంటాం. అయితే మానవత్వం కంటే జాతి గర్వాన్ని ఎత్తిపెట్టాడు. ఫలితం 6 కోట్ల మంది మృతి. స్వార్థంతోనూ అధికారం కోరికతోనూ దేశాలను యుద్ధంలోకి నెట్టారు. శాంతి మాట అర్థం కాకుండా పోయింది. చర్చలు అవకాశం ఇవ్వడు, ఎప్పుడు తానే సరైనడుగా అనుకుంటూ ఉంటాడు. ప్రజల భావనల కంటే తన గర్వం ముఖ్యం. పక్క దేశాలను శత్రువులుగా చూస్తాడు. ఒక్క తప్పు నాయకుడు వచ్చినా చాలు, దేశం నాశనం అవుతుంది. హిట్లర్ కేవలం గద్దే ఎక్కాడు, కానీ ప్రపంచం మంటల్లో కాలిపోయింది. నాయకత్వం అంటే అధికారం కాదు, బాధ్యత. అది ఎవరి చేతుల్లో ఉందో చరిత్రే తీర్పు చెప్తుంది.